వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. తొమ్మిదిన్నర ఏళ్ల అలసత్వం వేడి ప్రజల సమస్యలపై గ్రామాల్లో తిరగండి అని నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. పని చేయకుంటే ఇంటికి పంపిస్తా అంటూ హెచ్చరించారు. నవిపేట్ మండలం కోస్లీ గ్రామ శివార్లలోని అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఏసంగి పంటలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావుతో పాటు ఎస్సీ బద్రి నారాయణ, ఇరిగేషన్ డిఈ బలరాం, ఏఈ శ్రీధర్, ప్రణయ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందనుంది అని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు ఒక పంట వరికి మొగ్గు చూపి రెండో పంటగా ప్రత్యామ్నాయంగా మరో పంట వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలకు చీడపీడల బాధ ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలన్నారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు 9.5 ఏళ్ల అలసత్వాన్ని వీడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న అలసత్వాన్ని వీడకుంటే ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, అధికారులు శ్రావణ్, రాము, వైసీపీ హరీష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గత 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఉన్న అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఎప్పుడు లేని విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ, కన్సల్ట్ మండల అధికారులు ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామాల్లో ఆ రైతులు ఏ సీడ్ యూజ్ చేశారో, అదేవిధంగా నాట్లు ఎప్పుడు వేస్తున్నారో, ఎప్పుడు వాటర్ కావాలి, ఇవన్నీ డీటెయిల్ సర్వే చేశారు. నేను అధికారులకు ఈ విధంగా మీరు వర్క్ చేయండి, తప్పనిసరిగా గవర్నమెంట్ మీరు అభినందిస్తారు, కానీ ఏదో ఇండ్లలో కూర్చుండి సజెషన్లు ఇస్తామంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులు కూడా అధికారులకు సహకరించాలి. మీరు ఏ సీడ్ వేశారు, ఎప్పుడు నాటేస్తారు, మీకు ఎప్పుడు నీళ్ళు కావాలి, ఇవన్నీ మీ కొరకు చేశారు. ఏది ఒక్క రోజు షార్టేజ్ అయినా మనకు లిఫ్ట్లు నీళ్లు వృధా పోతే మళ్ళీ మనకు నీళ్ళు అందాయి. ఆ నీళ్లను కాపాడుకుంటూ మనం పంటలు పండించే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు నవ్వుపేటలు ఉన్నాం. ఇప్పటికి 4,000 ప్లాంటేషన్ వేసినామని చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాలెన్స్ మొత్తం కలిసి మన మండల్లో లిఫ్ట్లు కానీ, మన కాన్స్టిట్యున్సీలో ఈ పంప్ సెట్లతో కానీ 80,000 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో 90% గంగా కావేరి వేస్తూ ఉన్నారు. అది ఏ మంత్ వరకు వస్తుంది? 130 days అంటే మనకు 130 days, 130 రోజుల్లో అది హార్వెస్టింగ్ వస్తూ ఉంది. కాబట్టి కోతలకు వస్తూ ఉంది. కాబట్టి బహుశా ఇప్పుడు 1 month అయిపోయింది, ఇంకా 90 days కావాలి, ఇంకా 90 రోజులు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ వరకు హార్వెస్టింగ్ అవుతాం. తప్పనిసరిగా అప్పటి వరకు ఈ వాటర్ని కాపాడుకోవాలి. ప్లస్ వచ్చిన పంట ఏ విధంగా ఉంది, ఏదైనా డిసీజెస్ వస్తూ ఉన్నాయా, దానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్ చేయాలి. అదేవిధంగా ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు నీళ్లు ఎక్కడైనా అవసరం లేకుంటే పై అధికారులకు ఎప్పుడు ప్రతి తూముకు ఒక షెటర్ పెట్టండి. నీళ్ళు అవసరం లేని దగ్గర తప్పనిసరిగా షెటర్ కట్టేయాలి, కింది వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధాలకు
మీరు వస్తే తప్పనిసరిగా అందరం బతుకుతాం, అందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సంతోషం 80,000 ఎకరాలు మన కాన్స్టిట్యూన్సీని బోధన కాన్స్టిట్యూన్సీని వేస్తున్నారు. కేవలం మొక్కలు 1600 వేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఇప్పుడు 10 లక్షల టన్నులు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. వడ్లన్నీ ఖరాబ్ అవుతూ ఉన్నాయి, కొనేవాళ్ళు లేరు. క్రాప్ కూడా చేంజ్ చేసుకోవాలి. మొక్కలకు కూడా బాగుంది, సీజన్ పోయింది, కానీ ఏదో ఏది పడుతుంది ఈజీ అయిపోయిందనే ఆలోచనలు ఉంటే రేపు కష్టాలు వస్తాయి. కాబట్టి మీరు అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి ఇంకా ఏ క్రాప్స్ వేస్తే మనకు దిగుబడులు వస్తాయి, మనకి ఇంకా 2 పైసలు ఎక్కువ వస్తాయి. ఈ విధంగా ఈ 2 days లోపల కూడా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్స్ వాళ్ళు 25-30 మంది మీటింగ్ పెట్టారు. హైదరాబాద్ ఏ క్రాప్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది సైంటిస్టులతో సహా ఆ మీటింగ్కు నేను కూడా పోతున్నా. ఆ మీటింగ్లో అన్ని విధాలుగా షుగర్ కేన్ కానీ, మేజ్ కానీ, డిఫరెంట్ క్రాప్స్ వస్తే మనకు మీరేమనుకుంటున్నారు, ఏదన్నా ఒకటే పంట వేస్తే దాంట్లో దిగుబడులు తగ్గుతాయి, డిసీజులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం సెకండ్ క్రాప్, ఆల్టర్నేట్ క్రాప్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్తూ తప్పనిసరిగా ఈ పంటలు కూడా బాగా అగ్రికల్చర్ ఆఫీసరు, ఇరిగేషన్ ఆఫీసర్లు మీరందరూ కలిసి మంచి దిగుబడిని తీయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు మన సొసైటీల ద్వారా వస్తూ ఉంటాయి, వచ్చినాయి లిఫ్ట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తాం. లేకుంటే మళ్ళీ అందరూ ఒకటేసారి కావాలంటే కష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చినట్టు లిఫ్ట్ చేస్తే మీరు పెద్దవాళ్ళు ఎవరంటే 2-3 కావాలంటే డైరెక్ట్ మీ దగ్గర దించేసుకోండి. ఆ విధంగా కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఎరువులు మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఎందుకని ఆ వచ్చిన లారీని మీరు 3 కలిసి పంచుకుంటామన్నా డిపార్ట్మెంట్కి ఏమి ఇబ్బంది లేదు. డబ్బులు కట్టండి, మీ దగ్గర తెచ్చుకోండి. ఈ విధంగా కూడా ఎరువులు చేసినాం. ఎరువులను కూడా యూరియా షార్టేజ్ ఏం షార్టేజ్ ఉన్నది, కానీ మీరు వేసేటప్పుడే కావాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ గోదాములు లేవు, కోఆపరేటివ్ సొసైటీ లేదు, పెట్టుకోవడానికి స్థలం లేదు. కాబట్టి ఎంటదంట మీరు తీసుకుంటూ ఉంటే మేము తెప్పిస్తూ ఉంటాం. కాబట్టి అది కూడా తప్పనిసరిగా ఈ 2 monthsలో జనవరి వరకు మొత్తం కంప్లీట్ చేయాలని నేను ఆశిస్తాను. టన్నులు పడుతుంది, ఇప్పుడు 25 ఉంది. ఇంకా మనకు ఒక 40, 45, 50 లోపల కావాలంటే మీరు లిఫ్ట్ చేయాలా. లిఫ్ట్ చేస్తేనే మనం తీసుకురావడం. కరుణామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. అన్ని మతాల వారు కలిగిన సెక్యులర్ దేశం భారతదేశం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు. నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్, ఆర్టీఓ రాజేంద్ర కుమార్, ఉత్తర, దక్షిణ మండలాల తహసీల్దార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ పాస్టర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణీంద్ర, బిషప్ జాన్సన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ క్రీస్తు గురించి వివరించారు. కేక్ కట్ చేసి ముందస్తు పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలను అందజేశారు. భక్తి గీతాలతో ఆలపించారు. నేను స్థానికుడిని, ఇక్కడే జన్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న చాలా మందితోటి నాకు అనేక సంవత్సరాల నుండి పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఏదైతే పెద్దలు చెప్పినట్లు నా ట్రస్ట్ ద్వారా 24 సంవత్సరాల సేవలు, కులాలకు మతాలకు అతీతంగా నేను ట్రస్ట్ ప్రారంభించినప్పుడే నా సంకల్పం అది. అనేక మందికి క్రిస్టియన్ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ, ఎవరికైనా కానీ నా వంతు నేను సహకారం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు.
కృతజ్ఞతలు పొందాను. తప్పకుండా నా కాన్సెప్ట్ ఏంటిదంటే కాన్స్టిట్యూషన్ని రాబోయే 5 సంవత్సరాలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్. దానికి ధన్పాల్ సూర్యులను లేదా కొన్ని వర్గాలే మద్దతిస్తాడు, సాధ్యం కాదు. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో మీ క్రిస్టియన్ సోదరిమణులతోటి ఇంటెలెక్చువల్స్ తోటి కూడా సలహాలు తీసుకొని నేను మీతోటి కూడా అవసరమైనప్పుడల్లా మీ సజెస్ట్ తీసుకుంటానని సభాముఖంగా మీ కూడా తెలియజేస్తాను. నేను ప్రచారంలో నిమిత్తం సిఎస్ఐ కాలేజీకి వెళ్ళినప్పుడు ఫాదర్ చెప్పిండు, పాస్టర్ గారు, మేము ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పమన్నప్పుడు నిజంగా చాలా సంతోషం వేసింది నాకు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడినా కానీ నా భారతీయ 140 కోట్ల ప్రజలనే పలుకుతారు తప్ప ఎప్పుడు కూడా మతం గురించి కానీ ఎప్పుడు వేడుక సందర్భంగా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ గారికి, మా కార్పొరేటర్స్కి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ మరియు పాస్టర్స్ బ్రదర్స్ అందరికీ కూడా, మరి ఎదురుగా ఉన్నటువంటి మా దైవజనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇప్పుడు మనం 4 సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా కలుస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఈ కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవడం, అలాగే కేక్ కటింగ్ అవన్నీ కూడా చేసుకోవడం, బట్టల పంపిణీ మనం 4 ఏళ్ళ నుంచి కూడా చేస్తూనే ఉన్నాము. అయితే మరి మీ అందరినీ కూడా పండగకు ముందే ఈ విధంగా అందరినీ కూడా కలుసుకోవడం, ఆ భౌతుడు దైవమైనటువంటి యేసుక్రీస్తు గురించి అన్ని తెలుసుకోవడం, వినడం అనేది ఒక రకంగా మా అందరికీ కూడా ఆనందదాయకమే. మీకే కాదు, మా అందరికీ కూడా. ఎందుకంటే యేసు ప్రభువు అందరికీ కూడా ప్రభువే. ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగం కానివ్వండి, ఆయన ఓడ్చినటువంటి ఒక్కొక్క రక్త బొట్టు కానివ్వండి, మనందరికీ కూడా చెందుతుంది. మనల్ని కూడా కాపాడుకోవడానికి, ప్రజలని, అలాగే మన ప్రాణ ప్రక్షాళన చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తన మీద వేసుకొని మరి అంత అద్భుతమైనటువంటి సాహసానికి పొందుకున్నారంటే నిజంగా కారణ జన్ముల్లాగా వస్తారు. ఇప్పటివరకు అందరూ కూడా చెప్పారు, పెద్దలంతా కూడా. భగవంతుడు ప్రజల్లోకి ఒక మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఉంది. మనం అందరం గట్టిగా నమ్మేది హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, భారత్ మాకే 4 సిపాయి అని చెప్పేసి మనము అందరం కూడా చెప్పుకుంటాం. ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఒక మానవ రూపంలో వచ్చారు. ఒక శ్రీకృష్ణుడు కానివ్వండి, యేసు ప్రభువు కానివ్వండి, ముహమ్మద్ ప్రవక్త కానివ్వండి, అలాగే గురునానక్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మనెత్తి మన మనుషుల్లో కలిసిమెలిసిపోయి మనకి మంచి చెడు చెప్పడానికి ఏ విధంగా ఉండాలి, మనిషి అంటే 100% పరిపూర్ణవంతంగా ఆయన జీవితాన్ని గడపాలంటే ఏ విధంగా మసులుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడా నియమాలు, నిబంధనలు అన్నీ కూడా మనకు నేర్పించిన వాళ్ళే ఆ గొప్ప వ్యక్తులు. అందుకే వాళ్ళ పేరున వాళ్ళు స్వయంగా రచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వారి పేరున రచించబడ్డ గ్రంథాలు కూడా ఇప్పటివరకు మనం వాటిని ఫాలో అవుతూనే ఉన్నాం. ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, గురు గ్రంథ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా 41 రోజుల కఠోర దీక్ష అయ్యప్ప మాలధారణ దీక్ష. కటిక నేలపై నిద్రిస్తూ ఎముకలు కొరికే చర్యలో ఆచరించే దీక్ష ఇది. ఎదుటి వారిలో దైవాన్ని చూస్తూ స్వామి అని సంబోధిస్తూ మనుషులలో మాధవుణ్ణి చూసే దీక్ష ఇది.
బాన్స్వాడ మండల కేంద్రంలోని పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో పోచారం కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాన్స్వాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాపడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు భక్తులు స్వామివారికి పోచారం కుటుంబ సభ్యులతో కలిసి పంచామృతం, అభిషేకం మరియు స్వామివారి భజనలతో పాటు మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా వచ్చిన స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ సంతోషాల మధ్య ఉండాలని ఆశించారు. ఓం శరణ ఓం భక్తహృదయాయ నమః పాదం పూజయామి కర్మ పూజయామి ఓం బాలచంద్రాయ గురవే నమః తస్మై జాతీయ రైతు దినోత్సవం నో బ్యాగ్ డే వేడుకలను ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు రైతు పడే శ్రమను వివరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దనంబండ తండాలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నో బ్యాగ్ డే నిర్వహించే విద్యార్థులను తండాలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. వరి నాట్లు వేస్తున్న దృశ్యాలను ప్రత్యేకంగా చూపించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట రాజారెడ్డి మాట్లాడుతూ రైతు దినోత్సవం అసలు ఉందా అనే అనుమానం కలుగుతోందని, దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని అన్నారు. పెట్టుబడి పెట్టలేక ప్రభుత్వం నుండి సహాయం అందక దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సన్నకారు రైతులకు, కౌలు రైతులకు న్యాయం జరిగిన నాడే జాతీయ రైతు దినోత్సవ వేడుకలకు అర్థం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగరాజు, శ్రవంతి, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. శారీరకంగా ఎక్కువ కష్టపడుతున్నారు. దీన్ని బాగా డబ్బులు రావాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, మద్దతు చేస్తే వాళ్ళకు కదా. జాతీయ రైతు దినోత్సవం మరియు పాఠశాలకు సంబంధించి 4th సాటర్డే అంటే నో బ్యాగ్ డే, అంటే బ్యాగ్స్ తీసుకురావద్దు, పిల్లలకు వివిధ కోకరిక్యులర్ యాక్టివిటీస్ పట్ల, చుట్టూన్న సమాజం పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి నెల 4వ శనివారము గవర్నమెంట్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది నో బ్యాగ్ డే అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ప్లస్ ఈ నో బ్యాగ్ డే సందర్భంగా మన ఇక్కడ డిబి తాండలో ఈరోజు పొలం నాటుతున్నటువంటి గంగ వాళ్ళ పొలానికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూలీలు ఎంత అవసరం పడతారు, యూరియా కానీ మందు అవసరం ఎంత పడుతుంది, మరియు జేసీబీకి ఎంత ఖర్చు అవుతుంది, ట్రాక్టర్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకున్నారు. అంతేవిధంగా రైతు యొక్క గొప్పదనాన్ని, రైతు యొక్క పడే కష్టాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది.
పని చేయించాల్సిన హోదాలో ఉండి లంచాలకు కక్కుర్తిపడ్డ అధికారిపై సస్పెండ్ వేటు పడింది. నవీపేట్ మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నా తీరే వేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేనే మండలానికి మొనార్క్ అనుకున్న ఉపాధి హామీ ఏపీఓపై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు సకాలంలో మంజూరు చేయకుండా లంచం డిమాండ్ చేసినందుకు గాను బాధితుడు హత్యాయత్నం చేశాడు. దీన్ని లోకల్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. స్పందించిన అధికారులు ఉపాధి హామీ ఏపీఓపై సస్పెండ్ వేటు వేశారు కలెక్టర్. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. దీంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేరారు. కాంగ్రెస్ అధికారంలో బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ అన్ని వర్గాల వారికి దోహదపడుతోందని పేర్కొన్నారు. 25 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వెన్నంటి ఉండి తెలుగుదేశం ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్కి మారినాక కూడా వాళ్ళ వెన్న ఉండి గెలిపించి హిమ్మతిచ్చిన నాయకులు అవుతున్నారో 25 సంవత్సరాలు మా బతుకులే మారలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే మా బతుకులు మారుతాయని చెప్పి ఇవాళ వీళ్ళందరూ రావడం, వాళ్ళందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా మీరు రావడం వల్ల బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త జోష్ వస్తుంది ఖచ్చితంగా. దాంతో ఇలా 3 వార్డుల మీద ఇంపాక్ట్ పడుతుంది. రేపు ఖచ్చితంగా 3 కౌన్సిలర్లు మీరు గెలిచినట్టే ఖచ్చితంగా గెలిచినట్టు చేసుకుంటాం. దీని ఇంపాక్ట్ మొత్తం మున్సిపాలిటీ మీద పడి కంప్లీట్గా ఒక్కొక్క వార్డు మేము కరెక్ట్ పనిచేసి ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఆ గ్యారెంటీలను ఈ ఉన్న కార్యకర్తల ప్రతి వచ్చారో వాళ్ళ ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళకు చేరేటట్టు చేసి ఇంకా ప్రజలలో మెప్పు పొందుకొని ఇంకా మంచిగా గెలిచి రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కానీ మా యొక్క ప్రతాపం చూపిస్తామని చెప్పి వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఏ ఇబ్బంది వచ్చినా కానీ 100% నేను రాత్రి పగలు వాళ్ళ తమ్ము రెప్పలా కాపాడుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకు మంచికి చెడ్డకు అన్నిటికీ వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళను చక్కగా మంచి ప్రజలకు కూడా మంచి చక్కటి పాలన ఇచ్చేటట్టు మేమందరం కలిసి పనిచేసి సేవ చేసి ప్రజలకు గొప్ప కాంగ్రెస్ పార్టీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఉత్తర ద్వార దర్శనము చేసుకున్నారు. 7 కొండలవాడిని దర్శించుకున్నారు. బాన్స్వాడ కేంద్రంలోని కోటగల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోధ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షుడు అలీకృష్ణ, ఆలయ ధర్మకర్త నరసింహరావు ఆధ్వర్యంలో పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అలీకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ముక్కోటి దేవతలు ఆలయంలో కొలువుంటారని, ముక్కోటి దేవతలు భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. అలాగే అనంతరం ఈ రోజు గీతా జయంతి చేపడుతున్నట్లు చెప్పారు. జనవరి 14వ తేదీ ఆదివారం రోజున రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం జరగనుందని ఆయన తెలిపారు.
దర్పల్లి మండల వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. దర్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార ప్రవేశానికి ఏర్పాట్లు చేయగా భక్తులు బారులు తీరి గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను అర్చకులు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. దుబ్బాక గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుష్పయాగం, యజ్ఞ కార్యక్రమాలు చేశారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బుక అల్లాడి శ్రీనివాస్ భజన కీర్తనలతో భక్తుల ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక శ్రీ సీతారామ ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. గోదాదేవి రంగనాయక కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమని ఆయన అన్నారు. 4 నెలలు స్వామివారి వైకుంఠంలో నిద్రలో ఉండి కార్తీక శుక్ల ఏకాదశి రోజున నిద్రలేచి ధనుర్ధర మాస శుద్ధ ఏకాదశి రోజున దేవతలకు భక్తులకు దర్శనం ఇస్తారు అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ఆలయ కమిటీ అధ్యక్షుడు బూసా చంద్రశేఖర్, సభ్యులు మల్లేష్, దార్ల రాజేశ్వర్, గంగారెడ్డి, భజన భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య, ఈ పంచమహాపాతకాలు చేసినటువంటి పాపాత్ముడైనా సరే, మహాపాపాత్ముడైనా సరే, మహాపాపాది పాపాన్ని గీతా ధ్యానం కరోచ్చే, గీతని ఎవరైతే పాలన చేస్తాడో మరి క్వచిత్ పరిసన్నకులు వంటి నెలలిందలమంపత అంటే తామరాకు నీళ్ళనే ఉండి ఆ తామరాకు నీళ్ళు ఎట్లయితే అట్టుకోవు, ఆ తామరాకు మీద నీళ్ళు అన్న కానీ కింద దారిపోతాయి. మీరు చూడరు కావాలంటే తామరాకులు అయితే వెడల్పుగా ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి కానీ దాని మీద నీళ్ళు ఉంటాయి. అట్లా తామరాకులు నీళ్లు అంటనటువంటి విధంగా ఎటువంటి పాపాలు కూడా గీతాపారాయణం చేసినటువంటి వారికి తగవు. కాబట్టి అందరి ఇళ్లలో కూడా భగవద్గీత గ్రంథాన్ని ఉంచుకొని ఈరోజు భగవద్గీత చదువురానటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు అంత అదృష్టవంతుల పెద్ద ఫోన్లు వచ్చినాయి అందరికి. పెద్ద ఇది పెద్ద ఫోన్ కాదు, పెద్ద ఫోన్లు వచ్చినాయి. కాబట్టి ఆ పెద్ద ఫోన్లో భగవద్గీత, ఘంటసాల భగవద్గీత గారి గంగాధర శాస్త్రి గారు కూడా భగవద్గీత పారాయణం చేశారు. గంగాధర శాస్త్రి, ఆ గంగాధర శాస్త్రి భగవద్గీత కానీ మనం ఫోన్లో పెట్టుకొని కూడా విన్నా పుణ్యమే, అన్నా పుణ్యమే, చూచినా పుణ్యమే, ఆ గీతను దర్శించి స్పృశించినా కానీ పుణ్యం. కాబట్టి గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి 2 కూడా వచ్చాయి. అందరి ఇళ్ళలో భగవద్గీత పుస్తకాలు లేనటువంటి వాళ్ళు పుస్తకాలు చేపించుకోవాలి, ఉంచుకోవాలి. చదువు వచ్చినా రాకుండా వైకుంఠ ఏకాదశితో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పలు దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విశాఖ కాలనీలో గల రమా సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర కాలనీలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి, జెండా బాలాజీ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి విశేష అర్చనలు, పుష్ప అభిషేకాలు, అలంకరణ నిర్వహించారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయాలలో పూజలు, అర్చనలు చేశారు. మరి మా విశాఖ కాలనీలో 2015లో ఏర్పడినటువంటి రమాసత్యనారాయణ స్వామి దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆర్మూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి విచ్చేస్తూ తమ యొక్క ఉత్తరద్వార ప్రవేశం చేసుకుంటూ మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. మరి సందర్భంగా మా యొక్క ఆలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి గంగాధర సారు మరియు మిగతా అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా నిన్నటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మా ప్రస్తుత అధ్యక్షులు వెనక గంగాధర్ గారు సార్ మాట్లాడతారు. శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయము గత 8 సంవత్సరాల్లో
క్రితము నిర్మించుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి మరియు దానితో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలు మరియు వార్షికోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. దానికి కూడా ఈ రోజు కూడా 2 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాల గురించి చాలా మంది కష్టపడి మరి పువ్వుల అలంకరణ మరి అన్ని నిర్వహించి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రొద్దున 4 గంటల నుంచే పూజా కార్యక్రమం నిర్వహించి ఎంతో మంది భక్తులు వచ్చారు. వారికి కూడా రామసత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ పొందాలని చెప్పేసి జయశ్రీమన్నారాయణ. ఆర్మూర్ నియోజకవర్గంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ఈ వేడుకలను జరిపి నూతన వస్త్రాలను అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని నిజామాబాద్ రోడ్డు మార్గంలో గల సియోను సహవాసము ప్రార్థనా మందిరంలో ఆర్మూరు నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ దాదనగారి విఠలరావు, ఆర్మూర్ ఆర్డీఓటీ వినోద్ కుమార్, ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్, నియోజకవర్గంలోని 5 మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పాస్టర్ల సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులను శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను క్రిస్మస్ సోదర సోదరీమణులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రసాద్ ఆర్మూర్, పాస్టర్ మోజస్ ఆలూర్, పాస్టర్ ప్రశాంత్ రాజు నందిపేట్, పాస్టర్ డేవిడ్ మాక్లోర్, పాస్టర్ ప్రశాంత్ డొంకేశ్వర్, నియోజకవర్గంలోని వివిధ చర్చిలకు సంబంధించిన పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. విశ్వాసాలు అట్లాగే మా ఆర్డీఓ వినోద్ కుమార్ గారు, 5 మండలాల నుంచి విచ్చేసిన ఎంఆర్ఓస్, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా నాతో విచ్చేసిన అంకాపూర్ గంగారెడ్డి అందరికీ సందర్భంగా అడ్వాన్స్గా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చివరి వరకు ఉండేవాడిని. క్షమించాలి, నాకు మోస్ట్లీ లిఫ్ట్ వాటర్ ఇనాగ్రేషన్ ఉంది, వెళ్ళాలి. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిండ్రు. 2 minutesలో మీతో కలిసి సంతోషం గడుపుదామని. మరి మనకు తెలుసు యేసుక్రీస్తు, మీకు నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. తను మా ఏపీఎం నందిపేట్ ఒక పశువుల కొట్టంలో పుట్టిన వ్యక్తి, ఆ మహానుభావుడు. మేరీ మాత ఒక మహాపురుషుడిని కన్నా ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం. అందుకే మనం చెప్తా ఉంటాం క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. క్రీస్తు శకము ఇప్పుడు 2023 సంవత్సరాలైంది. కాబట్టి ఆ రోజు డిసెంబర్ 24th midnight మరి ఆయన జన్మనిచ్చిన మేరీమాత 25th వచ్చింది. కాబట్టి 25th నాడే మనం ప్రతి ఒక్కరం ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ పండుగ గ్రాండ్గా జరుపుకుంటాం. నాకు తెలుసు మా ఊరు పక్కనే మెట్టునే వెళ్తూ ఉంటాం అక్కడ. కాబట్టి మరి ఆ రోజు మనమంతా చర్చిలో మరి ప్రార్థన చేసి కొత్త దుస్తులు అలంకరించి ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాం. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వం కూడా క్రిస్మస్ను మరి ఒక గ్రాండ్గా జరిపింది. అన్ని కులాలు అన్ని మతాలను మరి ఒక వేదిక మీద తీసుకొచ్చి అన్ని కులాల మతాల ఫెస్టివల్స్ గ్రాండ్గా జరిపిన గత ప్రభుత్వం మీకు తెలుసు. క్రిస్మస్ అనగానే మనకు పవిత్ర గ్రంథం బైబిల్, అట్లాగే రంజాన్ ముస్లిమ్స్, అట్లాగే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ సిక్కు సాయి కానీ ప్రతి ఒక్కరికి మరి మనకు భగవద్గీత.
ఏ మతాలు ఏది ఆచరించినా అందరూ ఒక్కటే, అందరి లోపల ఒక్కటే బ్లడ్ ఉంటుంది, మనమంతా ఒకటని సందర్భంగా మరి చెప్తూ క్రిస్మస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ ప్రభుత్వము మరి క్రిస్మస్ రోజు ఈ పండుగ జరపడం, రంజాన్ రోజు ముస్లిమ్స్ పండుగ జరిపి ఇఫ్తార్ విందు ఇవ్వడం, అట్లాగే హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దసరాకు బతుకమ్మ చీరలు ఇవ్వడం, ఇవన్నీ సాంప్రదాయంగా తీసుకొచ్చారు. మరి ఇది అధికారిక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మరి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కాన్స్టిట్యున్సీకి 2 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ పండుగకి మనం విందు చేసుకోవచ్చు. అట్లాగే 1000 మందికి బట్టల పంపిణీ కూడా. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు సుఖ సంతోషాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి ఉండాలి. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే ఏవైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, చెంకల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. హిందువులకు ఏకాదశి విశిష్టమైన రోజు. మాసంలో 2 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి పర్వదినం రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే మార్గశిర మాసం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అత్యంత విశిష్టమైన రోజుగా భావించి పూజిస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాలతో పాటు చిన్న పెద్ద ఆలయాల్లో ఉత్తర ద్వార ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకుంటారు. 3 కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ వాసులని దర్శనం చేసుకున్నారు కనుక ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. గరుత్మంతుడిని అధిరోహించిన శ్రీ మహావిష్ణు దివి నుంచి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలు దర్శనమివ్వడంతో ఏకాదశిని 3 కోటి ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాదు ఈ పర్వదినాన్ని హరివాసరమా అని, హరిదినమా అని, వైకుంఠ దినమా అని కూడా అంటారు. పురాణాల కథనం ప్రకారం అసురులు పెడుతున్న బాధలు భరించని దేవతలు ముందుగా బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అక్కడ బ్రహ్మదేవతలను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం నుంచి లోపల శ్రీమన్నారాయణని దర్శించుకుని తమ బాధలను విస్మరించుకున్నారట. దేవతల బాధలను విన్న మహావిష్ణు రాక్షసుల బాధల నుంచి విముక్తి చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ అంగడి బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇట్టి ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాదశి పర్వదినం కాకుండా మనకు ఊరిలోని లక్ష్మీ నరసింహస్వామి అలాగే కొండ మీదున్న స్వామివారు కూడా ప్రతిరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కలగడం మన అదృష్టంగా భావిస్తున్నామని, ఈ రోజు ఉపవాసం ఉన్న భక్తులకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. భక్తులందరూ అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. చెంకల్ గ్రామ పురోహితుడు నంబి లింబాద్రి మాట్లాడుతూ చెంకల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఉపవాసం ఉన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము. బోధన్కి చెందినటువంటి భక్తుడు కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామన్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరడం వల్ల మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. గతంలో కంటే ఇప్పుడు రోడ్డు రవాణా, సెంట్రల్ లైటింగ్, ఆలయ పరిసరాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ ధర్మకర్తలకు రుణపడి ఉంటామని, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ఆలయాల వద్ద భక్తులకు ఎస్ఐ హరిబాబు తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
దాని సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా స్వామివారి గ్రామాలయంలో అన్నదాన కార్యక్రమం కలదు. ఇది కళామాతృ సాధని ద్వాదశిగా వచ్చింది. కళామాతృ సాధని అంటే సూర్యోదయానికి సూర్యోదయం కన్నా ముందే స్వామివారి నైవేద్యం పరివార దేవతలందరికీ ఆరగింపు, వైశ్వదేవము, బలిహరణము, హస్తోదకము ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి సూర్యోదయానికి నియమంగా బ్రాహ్మణులకు విస్తారి వేసి వడ్డించి పరిశేచనం చేసి ఆభూషణం చేతిలో పట్టుకొని సూర్యుడి కోసం ఎదురు చూడాలి. అటువంటి సందర్భంగా రేపు ఉదయం 6:30కి బ్రాహ్మణ సువాసిని సమారాధనం, 9 గంటల నుండి స్వామివారి సమస్త భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం స్వామివారి గ్రామాలయంలో నిర్వహించబడుతున్నది. స్వామివారి భక్తులందరూ కూడా ఈరోజు రేపు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సదవకాశంను వినియోగించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షములకు పాత్రలు కాగలరు. స్వామి గోవింద. నమో నిమ్మగిరీషాయ కమలానాయకాయతే జీవసంత్రాణభారాయ జగజ్జన్మాదిహేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాధిధారిణే స్తోత్రం బ్రహ్మోస్మి విదేహి కరుణాన్మయి. దేవతలందరూ రాక్షసుల యొక్క బాధలను తాళలేక, వాళ్ళు పెట్టేటటువంటి కష్టాలను ఓర్చుకోలేక వాటికి తరుణోపాయం తెలియజేయమని బ్రహ్మదేవుని దగ్గరికి వెళతారు. అటువంటి సందర్భంలో నింబగిరీషాయ కమలానాయకాయతే జీవసంతాన భారాయ జగజ్జన్మాదిహేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాధిధారణే స్తోత్రం త్వాం న సమర్థోస్మిన్ విదేహి కరుణామయం. సత్యం విధాతుం వివృత్య భాషితం వ్యాప్తిం చ భూతే సర్వేషాత్మనః అదృశ్యతామత్యద్భుతరూపబుద్ధం సందేశభాయాం నిర్వర్ణమానుషం. కళ్యాణాద్భుతగాత్రాయ కవితార్థప్రధాయే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటే సమో దేవో న భూతో న భవిష్యతి. హరే నమ గోపాలకృష్ణాయ నమః. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయన భగవంతుతో మార్గశిర మాసం ధనుర్మాసం పర్వకాల సమయము ఏకాదశి. పర్వకాల సమయం లోపల శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చేంగల్ గ్రామంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వకాల సమయంలో మా యొక్క దేవాలయంలో స్వామివారికి ఉదయమే ఆనికము, తర్వాత ఉదయం అభిషేకము మరియు షోడశోపచార పూజ, అదేవిధంగా స్వామివారి గురించి పైన ఆలయ ప్రాంగణంలో మరి స్వామివారిని ఉత్సవమూర్తుల్ని జీవన వేదం గీతామృతం సర్వ మానవాళి జీవన తత్వానికి జీవధాతువు భగవద్గీత అని భక్తులన్నారు. యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. రైల్వే స్టేషన్ రోడ్డు గీతా భవనంలో అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండలి అధ్యక్షుడు ఎంఎస్ నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి మెడిచెర్ల ప్రభాకర్ రావు, వేద పండితులు బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర్ శర్మ, నరేందర్ రావు, షిండే, షేర్ల దయానంద్ తదితరులు గీతా జయంతి ప్రాశస్త్యంను వివరించారు. భగవద్గీతను శ్రవణం చేయాలి, ధ్యానం చేయాలన్నారు. కార్యక్రమానికి కృష్ణుడి భారీ విగ్రహానికి పంచామృత అభిషేకం, గీతాయజ్ఞం చేశారు. సితారా విద్వాంసురాలు కీర్తిరాణి సంకీర్ణ కచేరి, మనోజ్ఞ యుక్త రిషస్వని ఆర్తుల కూచిపూడి నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆరిటి నారాయణ, జిఎం శంకర్, వెంకటస్వామి, గంగాధర్, అప్పల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భగవద్గీతలో భగవంతుని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏం చెప్తారు, యోగాలు చాలా ఉన్నాయి. దీంట్లో భగవంతుని భక్తి ద్వారా చేరుకోవచ్చు, కర్మ ద్వారా చేరుకోవచ్చు, జ్ఞానం ద్వారా చేరుకోవచ్చు అనేటటువంటి. కానీ భగవద్గీతలో ఒక 2 భాగాలు మాత్రం చెప్తారు. గీత గురించి క్లుప్తంగా వివరించిన పెద్దలు గౌరవనీయులు ఎంఎస్ నరసింహాచారి గారు, పెద్దలు గౌరవనీయులు నరేంద్ర షిండే గారు,
ఇద్దరు గౌరవనీయులు ప్రభాకరరావు గారు, ఇద్దరు గౌరవనీయులు చేల దయానంద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదరులకు అఖిల భారత భగవద్గీత ప్రచార మండలి తరఫున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. దేవి రోడ్లో గల బాలాజీ శానిటరీ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవి రోడ్డులో గల బాలాజీ శానిటరీ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదంలో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో 3 ఫైర్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం పూర్తిగా దగ్ధం కాగా 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నాగరాజు అన్నారు. జిల్లా వ్యాప్తంగా కమిటీలను వేసి బీసీలలో ఐక్యత పెంచుతామన్నారు. జనాభా దామాషాలో మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలు ముందుకు కదులుతున్నారు. జాతీయ బీసీ అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో కమిటీలను నియమిస్తున్నట్లు చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ గా మొండి అశోక్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. రాబో కాలంలో బీసీలను ఐక్యం చేయడం కోసం కమిటీల నియామకం జరపడం జరుగుతోందని చెప్పారు. నాగరాజు, కార్యదర్శి మురళి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. జాతీయ బీసీ సంఘం మన ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి నాయకత్వం, మరియు జిల్లా అధ్యక్షులు నాగరాజన్న, మరియు సెక్రటరీగా మూల్యన్న, మరియు శ్యామరావు అన్న, వీళ్ళందరి నాయకత్వంలో మరియు బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నాకు అప్పచెప్పిన బాధ్యతను బీసీ జెండా నా భుజం మీద ఎత్తుకొని కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ బీసీలందరినీ ఏకం చేసి వారి గొంతుకనై ప్రతి ఒక్క సమస్యలపై బీసీల కోసం పోరాడతానని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముందు మన బీసీ హక్కుల కోసము అందరి జిల్లా నాయకత్వంలో కష్టపడి పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ బీసీ సంక్షేమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన బాల్కొండ ఏదైతే నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జిల్లా కమిటీ స్వాగతిస్తూ, మరి వారు ఈ రోజున బీసీలో కమిటీలో చేరడం అనేటువంటి చాలా సంతోషకరం. అన్నగారు చెప్పినట్టు మేమెంత మాకంతా అనేదాన్ని హక్కుల కోసం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో, రాష్ట్ర కమిటీ జిల్లా సత్యం గారి నాయకత్వంలో మొత్తం ఈ యొక్క నూతన కమిటీలు చేస్తూ మళ్ళీ బీసీ ఆర్గనైజేషన్ పెంచడం కోసం, బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, బీసీ హక్కుల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం దానిలో భాగంగానే మొత్తం నుంచి కలిసి వర్గాలను కలుపుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేసి అందులో భాగంగా ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులందరూ కూడా వారికి వెల్కమ్ చెప్తూ తప్పకుండా మీరు కూడా గట్టిగా పనిచేయాలి. పూజే జిల్లా కమిటీ సహాయ సహకారం అందిస్తుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణంలో భాగంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు జిల్లా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎం అశోక్ గారిని అందరం కమిటీ అంతా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. బీసీల వాటాల కోసం మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు వెళ్తాము. రిజర్వేషన్లు హక్కుల సాధనకు పోరాటం చేయాల్సిందిగా సంఘ సభ్యులందరికీ కోరుతున్నాము. సంఘ సభ్యుల నాయకత్వంలో ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పటిష్టపరిచి ప్రభుత్వానికి బీసీల సమస్యలు నివేదిస్తూ ఇందుల్వాయి మండలం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిపారు. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేశారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లిలో వేకువజాము నుండే ఆలయంలో భక్తులు పోటెత్తారు. ముక్కోటి దేవతల ఏకకాలంలో దర్శనం అయ్యే రోజు ముక్కోటి ఏకాదశి అని తెలిపారు. ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించే కాలంలో ముక్కోటి ఏకాదశిగాను పరిగణిస్తారు అని పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరై పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమన్పల్లి గ్రామ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి ఒక శుభాకాంక్షలు. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశిని
మహాపర్వదినము కాబట్టి మార్గశిర మాసంలోటి శుద్ధ ఏకాదశి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వస్తుంది. మరి స్వామివారు నిద్ర ఉపక్రమించే రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు కాబట్టి చాలామంది భక్తులు ఉదయం నుంచి ఈ దేవాలయం దర్శనానికి వచ్చారు. ఇక్కడ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు గ్రామ సభ్యులు, గ్రామ కమిటీ వాళ్ళు, లేడీస్ వాళ్ళు అందరి సహకారంతో ఈ గ్రామం యొక్క స్వామివారి యొక్క వెంకటేశ్వర మందిరం నందు గత 50 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించి కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహాయ సహకారాలు తీసుకున్నారు. ఈ గ్రామం నుంచి కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేరే మండలాల నుంచి కూడా ప్రజలు వచ్చి స్వామివారి దర్శించుకుంటున్నారు. కాబట్టి అందరినీ ఆ స్వామివారు సదా ఆనందంగా కాపాడాలని అందరూ ఆరోగ్య వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేయర్ దండు నీతు కిరణ్ దంపతులు జెండా బాలాజీ మందిరంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జెండా బాలాజీ దేవాలయంలో మేయర్ దంపతులు, టీఎన్జీఓ నాయకులు, డాక్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి బాలాజీని దర్శించుకున్నారు. దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ వైకుంఠనాథుని కృపా కటాక్షంతో నిజామాబాద్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా పాలద్రోలాలని వైకుంఠ ఏకాదశమి రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శులు, సభ్యులు, ఈఓ వేణు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏకాదశుల్లో ఒకటైనటువంటి అన్నిటికన్నా వైభవంగా చేసుకునేటువంటి వైకుంఠ ఏకాదశి ఈరోజు. దీని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మరి ప్రజలందరూ కూడా పొద్దున 4 గంటల నుంచే మరి ఉత్తర ద్వార దర్శనం కోసము ప్రతి ఒక్క వైష్ణవాలయానికి వెళ్ళి బారులు తీరి మరి దర్శనానికి అందరూ కూడా రెడీ అయి వెళ్తూ ఉన్నారు. ఈరోజు అంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే విష్ణుమూర్తి ఏదైతే లోకపాలకుడు మరి మనం అందరం కూడా పూజలు చేస్తూ ఉంటాము. మరి ఆ విష్ణుమూర్తి ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా చాలా ప్రత్యేకంగా భావించి ప్రతి ఒక్క గుళ్ళో కూడా దర్శనం చేసుకోవడానికి బారులు తీరి వెళ్తారు. మరి ఈరోజు మేము కూడా మన నగరంలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి జెండా బాలాజీ ఆలయం, అతి పురాతనమైనటువంటి చరిత్ర గల జెండా బాలాజీ ఆలయానికి మేమంతా రావడం జరిగింది. నాతో పాటు మా కార్పొరేటర్లు, మహిళా సోదరులు అందరూ కూడా మేమంతా కూడా కలిసి వచ్చాము. మరి ఇక్కడ చైర్మన్ గోపాలన్న గారు, ఈవో వేణన్న గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా నిజామాబాద్లో సగం జనం అంతా కూడా ఈ జెండా బాలాజీ గుడికి దర్శనానికి వస్తారు. తప్పకుండా ఆ భగవంతుడు విష్ణుమూర్తి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కరోనా వైరస్ తిరగబడుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం నుండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.